హలో గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి, కొంచెం బిజీ ఉండే. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో గాయ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వీడియో ఏంటంటే, మా బాబుకి 11 మంత్స్ వచ్చాయి. సో మేము 11th మంత్లో బాబుకి ఫస్ట్ పుట్టు వెంట్రుకలు కాకాని టెంపుల్, పెద్ద కాకాని టెంపుల్ గుంటూరు దగ్గర ఉంటుంది. అక్కడ అనమాట మా ఫ్యామిలీలో ఏదైనా ఫస్ట్ అక్కడ చేయిస్తాము. పాపకు కూడా అక్కడే, పాపకు కూడా 11 మంత్స్కే చేయించాము. సో ఇప్పుడు బాబుకి మొన్న 6th 11th మంత్ వచ్చింది. సో ఇంకా బాబుకి కూడా మళ్ళీ బర్త్డే అప్పటికి కొంచెం హెయిర్ ఉంటుంది కదా అని 11th మంత్ రాగానే ఇంకా బాబుకి మేము గుండు గీయించాలని చెప్పి మార్నింగ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. కొన్ని పిక్స్ అలా బాబుని తీసుకొని, అస్సలు కొంచెం ఎండగా ఉంది కదా, బాబు బాగా ఏడుస్తున్నాడు. రీచ్ అవ్వగానే కొన్ని పిక్స్ తీసుకొని, అండ్ ఫస్ట్ గుండు గీయించాలంటే ఫస్ట్ మనము అక్కడ కంపల్సరీ వెళ్ళినప్పుడు కంపల్సరీగా పొంగల్ పెట్టుకోవాలి. అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఒక పావు కిలో 5 గుప్పెళ్ళు పొంగల్కి తీసుకెళ్ళాం. గ్యాస్ లేదు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నట్టుగా తీసుకున్నారు అమౌంట్. అసలు నేను ఎక్కువ కూడా తీసుకురాలేదు, కొంచెం రష్గానే ఉంది. సో ఇంకా పొంగలి కావాల్సిన ఇంటి దగ్గర తీసుకొని ఇక్కడికి వచ్చి కంపల్సరీగా ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా పొంగల్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మా తోడికోళ్ళని అత్తయ్యకి చెప్పాను, వాళ్ళు పొంగల్ పెట్టేస్తున్నారు. అండ్ నేను ఈ పొంగల్ పొంగిన తర్వాత బాబుని తీసుకొని మేము అక్కడ గుండు గీయించి చెవులు కూడా కుట్టిస్తాం. 11th మంత్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా కంపల్సరీగా చెవులు కుట్టిస్తాము. మగపిల్లలకి ఏంటంటే ఒక 3 days, 21 days, 11 days అలా ఉంచి మామూలు కట్ చేసేయచ్చు. సో నేను మా బాబుకి 3 days తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాడు చెవులు ఆగేసుకుని అక్కడే బ్లడ్ వచ్చేసింది బాబుకి. సో అందుకనే 3 days నుంచి 3 నిద్రలు అయిపోగానే తీసేద్దాం అనుకుంటున్నాను. సో అత్తయ్య వాళ్ళు పొంగల్ పెట్టేస్తున్నారు కదా. సో ఇంకా మేము మళ్ళీ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట పక్కనే. ఇంకా మేము పాలు పొంగిన తర్వాత ఇంకా బాబుని తీసుకొని మేము అక్కడ గుండు గీయించడానికి దగ్గరకు వచ్చేసాం. చాలా పెద్ద టెంపుల్ అండి. ఎవరన్నా గుంటూరు నియర్లో ఉంటే నాకు ఈ టెంపుల్ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. కొంచెం మేము మండే వెళ్ళాం కాబట్టి కొంచెం లైట్గా ఎక్కువగా కొంచెం ఉన్నారు జనాలు, మరి అంతగా లేరు. బాబు అన్నప్రాసన అప్పుడు మాత్రం అసలు ఖాళీ గ్యాప్ లేదు, చాలామంది ఉన్నారు. ఈరోజు మండే అయినా కొంచెం పర్లేదు, మరి అంతగా లేరు జనము. ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఓన్లీ మా ఫ్యామిలీ, మా ఇంట్లో వాళ్ళ వరకే వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ ఒక 1 monthలో మళ్ళీ బాబు బర్త్డే వస్తుంది. అండ్ అది మళ్ళీ మన వల్ల కాదు అని చెప్పి ఎండలకు కూడా ఎవరు అంతగా రాలేరు. అసలు బాగా ఎండగా ఉంది. మనం కూడా పిల్లల్ని వేసుకొని మళ్ళీ రిలేటివ్స్ ఇన్వైట్ చేసి ముందు అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతో. సో కొంచెం బర్త్డేకి మళ్ళీ ప్లాన్ ఉంది కదా, సో అందుకని ఇప్పుడు మేము జస్ట్ ఇంట్లో వాళ్ళ వాటికి వెళ్ళి గుండు గీయించుకొని వచ్చేసామన్నమాట. రీల్ తీద్దామన్నా కొంచెం అక్కడ బాగా సఫికేటింగ్గా ఉండి, బాబుకు మామూలుగానే కొంచెం వాడికి స్వెట్టింగ్ ఎక్కువ, బట్ ఆ రోజు ఇంకా స్వెట్టింగ్ బాగా కొంచెం ఏడ్పించేసాడు. అసలు బాగా ఏడ్చాడు. చెవులు కుట్టేటప్పుడు అయితే నేను అసలు వీడియో కూడా ఏదో రికార్డ్ చేస్తున్నాను, కానీ నేనైతే కళ్ళు మూసుకొని వీడియో రికార్డ్ చేశాను. చాలా భయం వేసింది నాకు. టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని ఇంకా బాబుకి మాత్రం మామూలుగా ఫోన్ పెడితే, నిత్వికాకి మాత్రం ఫోన్ పెట్టాలి చూడంగానే మొత్తం వాళ్ళు నున్నగా గుండు గీకేశారు. బట్ వీడు ఫోన్ కూడా చూడటానికి లేదు, అసలు మెలికలు తిరిగిపోతున్నాడు. కొంచెం తల పట్టుకొని వాడు చిన్నప్పటి నుంచి కూడా ఆ తల మీద వాటర్ అలా పోసి తలకి వాడు బాగా ఏడ్చేస్తున్నారు. సో ఇంకా మా హస్బెండ్ ఎత్తుకొని అండ్ మా తమ్ముడు వాళ్ళు ఫస్ట్ మేనమామ కదా కట్ చేసేది, సో అందుకని తిప్పేసి అలా అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మా తమ్ముడు 3 కత్తర్లు ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ అతను అస్సలు కూర్చోలేదంట. అసలు అలానే డ్యాన్సులు వేస్తూనే ఉన్నాడు. వాడికి తల మీద కొంచెం ఇంకా వేడి నీళ్ళు, మేము చన్నీళ్ళు కూడా పోయలేదు, కొంచెం వేడి నీళ్ళు పోసి తలకి ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. ఏదో చేసేస్తున్నామని ఇంకా ఫోన్ పెట్టించామన్నమాట. మా మరదలు ఫోన్ పెట్టేస్తుంది. ఇంట్లో అయితే కొంచెం టీవీ చూస్తున్నాను కానీ కొంచెం సైలెంట్గా ఉంటాడు, కానీ ఇక్కడ కొంచెం జనాన్ని చూసేతలకి కొంచెం మేము బయటికి కూడా కొంచెం తక్కువ తీసుకెళ్తాను. నేను బయటికి కూడా బాబుని ఎక్కువ తీసుకెళ్ళను. సో ఇంకా జనాన్ని అక్కడ వాళ్ళందరూ చూసేసరికి కొంచెం ఏడుస్తున్నాడు. సో ఇంకా మా తమ్ముడు తలకాయ గట్టిగా పట్టుకొని ఇంకా మా డాడీ ఫోన్ చూపిస్తూ ఉంటే అంకుల్ అసలు చూసారా, అస్సలు బాగా ఇరిటేషన్ పడిపోయాడు అనమాట. 3 ఘాట్లు కూడా పడ్డాయి. అసలు బాబుకి కొంచెం బ్లడ్ కూడా వచ్చింది. వాడు అస్సలు కూర్చోలేదు. సో అలా నిదానంగా అంకుల్ కొంచెం అతను ఆయన కూడా మంచిగానే చేశారు, నిదానంగా చేశారు. సో ఎలాగోలా అలా నిదానంగా కూర్చోబెట్టి కొంచెం టైం పట్టింది బాబుకి గుండు గీయించాలంటే.
ఎందుకంటే 3 కత్తెరలు వాళ్ళ మావయ్య కట్ చేసినాక వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఫోన్ చూపించిన తలకాయ ఇలా గట్టిగా పట్టుకొని వాడు అటు ఇటు కదిలేస్తే కొంచెం 2-3 ఘాట్లు కూడా పడ్డాయి. ఎందుకంటే అస్సలు కూర్చోలేదు. వాళ్ళ తమ్ముడిని ఏదో చేసేస్తున్నారని మా అమ్మాయి అసలు చాలా తనకి మామూలుగా చెవులంటే లిత్వికాకి యాక్చువల్లీ ఫస్ట్ టైం కుట్టించిన తర్వాత మళ్ళీ నేను వేరే తీసుకొని పెట్టినాను. అది తీసేసి మళ్ళీ పెడదామంటే దానికి మళ్ళీ బూట్ చేసుకుంది. మళ్ళీ సెకండ్ టైం లిత్వికాకి మాత్రం 2 టైమ్స్ చెవులు కుట్టించాము. ఇంక ప్రజెంట్ అవే ఉన్నాయి తీగలు. ఇంకా ఫ్యూచర్లో చూడాలి. తను ఇంకా ఇప్పుడు జస్ట్ 4 కదా, 5 ఇయర్స్ కొంచెం తను వచ్చిన తర్వాత ఎందుకంటే చెవులు పట్టుకుంటేనే ఏడుస్తుంది. ఇప్పుడు కూడా ఏడుస్తుంది నొప్పి లేకపోయినా. ఇంకా ముందు ముందు చూడాలి. రింగ్స్ అవి నేను తీసుకొచ్చి కూడా అలా పెట్టేశాను అనమాట. తను భయపడుతుంది. మళ్ళీ మా తమ్ముడు పెళ్ళప్పుడు మళ్ళీ కుట్టించాల్సి వచ్చింది. సో వాడికి ఇంకా వాళ్ళ తమ్ముడు ఏదో చేసేస్తున్నారు అని చెప్పి దూరం నుంచి అలా చూస్తూ దగ్గరగా అసలు భయం వేస్తుంది దానికి. వాళ్ళ అంకుల్ మళ్ళీ తనకు కూడా చేస్తారు. యాక్చువల్లీ మేము తనకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టము. సో అది మొక్కు అనమాట. తనది కూడా మొక్కు, కానీ ఇక్కడ కాదు, మోపిదేవి విజయవాడ దగ్గర. పాపకి ఫస్ట్ టైం ఇక్కడ ఇచ్చాము, సెకండ్ టైం నేను అక్కడ మొక్కుకున్నాను. సో ఫోర్త్ ఇయర్లో ఇవ్వకూడదు కదా, 5th ఇయర్ రావడం వల్ల ఇద్దామని చెప్పి ఆగాను. 3rd ఇయర్లో నేను అప్పుడు ప్రెగ్నెంట్, సో అప్పుడు ఇవ్వకూడదని చెప్పాను. సో అలా మా పాపకి లాంగ్ హెయిర్ అయిపోయింది. దానికన్నా ఇప్పుడు ఆ హెయిర్ అంటే ఇష్టం అయిపోయింది. గుండె గీయించుకొని అని చెప్పి కార్లో మొత్తం ఏడుస్తుంది అనమాట. లేదమ్మా ఇప్పుడు కావాలి అని చెప్పి మేము ఇంకా సర్ది చెప్పాము. సో అలా గుండె గీయగానే మా తమ్ముడు అండ్ బాబుకి స్నానం చేయించింది. ఇప్పుడు చాలా బాగా షవర్స్ అవి పెట్టి చాలా బాగా డెవలప్ అయిందండి. ఫస్ట్లో మేము పాపకి చేయించినప్పుడు మాత్రం ఏం లేదు, మామూలుగా బాత్రూమ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మాత్రం షవర్స్ అవి పెట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. చూసారా అక్కడ వాటర్ దగ్గర బాగా ఆడుకుంటున్నాడు. నాకు చల్లే హాట్ వాటర్ ఏం లేవు, మామూలుగా హాట్ వాటర్ కావాలన్నా కూడా ఇస్తున్నారు అక్కడ. సో ఇంకా మేము మా తమ్ముడికి ఇంకా స్నానము, ఇద్దరు తమ్ముడు అండ్ మా బాబు స్నానం చేసేసిన తర్వాత మా తమ్ముడికి మేము బట్టలు తీసుకొచ్చాము. అండ్ నెక్స్ట్ మా బాబుకి గంధం రాయించి పట్టుబట్టలు తీసుకొచ్చాము. మా తమ్ముడు పట్టుబట్టలు తీసుకొచ్చాడు మా బాబుకి. సో ఇంకొంచెం ఆ గంధం ఆరిన తర్వాత ఇప్పుడు చెవులు కుట్టే దగ్గరికి వెళ్తున్నప్పుడే నాకే భయం వేసింది, ఎలా కుడతారో ఏంటో అని చెప్పి. అండ్ ఇక్కడ చెవులు కుట్టే దగ్గర అండ్ ఇందాక మనకు గుండెకి సంకుల దగ్గరికి మొయినాలు ఇస్తారండి, అంటే బియ్యము. అండ్ 1 డేకి వాళ్ళకి సరిపడిన ఫుడ్ లాగా అంటారు. సో కూరగాయలు అండ్ బియ్యము నేను అవి ముందుగానే తీసి పెట్టానమాట. ఒకవేళ అవి మనం మర్చిపోయి వస్తే వాళ్ళకి అమౌంట్ పరంగా కూడా ఇస్తే మంచిది. సో నేను ఆల్రెడీ ముందుగానే తీసుకొని ఇంకా అక్కడ చెవులు కుట్టే వాళ్ళకి అండ్ అక్కడ ఇందాక గుండెకి స్నంకులకి ఇచ్చేసాను. సో ఇప్పుడు చెవులు కుట్టడానికి అంటే ఫస్ట్ వాళ్ళు జెల్ రాస్తున్నారు బాబుకి. ఆ జెల్ కొంచెం ఆరిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ అంకుల్ చెవులు కుడతారు చూడండి. నేను మాత్రం కళ్ళు మూసుకున్నాను, వీడియో జస్ట్ ఆన్లో పెట్టి నేను అసలు చూడలేకపోయాను, కళ్ళు మూసుకున్నాను. సో మేడం మా తమ్ముడు కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెవులు కుట్టిస్తారు. కూర్చోబెట్టగానే మా బాబు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు, ఏమో అవుతుందని చెప్పి కొంచెం ఫ్యాన్స్, కొంచెం జనాలు, కొంచెం సఫికేటింగ్ ఉండి ముందు భయపడి దానికి ఏడుస్తున్నాడు. ఆ పాయింట్ చూడు సందీప్, కొంచెం జాగ్రత్తగా చిన్నగా కూర్చోండి బాబు. వాయిస్ ఇంకా అలా ఫోన్ పెట్టి వాళ్ళ మేనమామ ఊరికి అట్లా చెవులకి తాకించారు. అలా చెవులకి తాకించినప్పుడు కూడా వాడు భయపడి ఏడుస్తున్నాడు చూడండి. సో వాళ్ళ డాడీ ఫోన్ పెట్టాడు. సో ఇంకా అంకుల్ ఒకటేసారి ఇటువైపు లెఫ్ట్ రైట్ 2 కుట్టేశారు. కొంచెం వాళ్ళ డాడీ కుట్టించిన గల్ల కొంచెం వాళ్ళ బయటికి తీసుకెళ్ళిన తర్వాత చెవు లాక్కున్నట్టున్నాడు, బ్లడ్ వచ్చింది. సో వాళ్ళు అక్కడ గంధం పెట్టారు వస్తుంది. సో అందరూ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది, కానీ నాకు మాత్రం కళ్ళు మూసుకున్నాను, నాకు చాలా భయం వేస్తుంది. వాళ్ళ ఊరికి అలా గుచ్చేసి మెల్ల తిప్పేశారనమాట. ఫస్ట్గా కుట్టించినవి బాబుకి ఎవరైనా కొంతమంది ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా బంగారం కుట్టించుకుంటే చాలా మంచిది. అంటే కొంచెం లేనోళ్ళైనా ఏదైనా రాగి తీగలు ఉంటాయండి, కొంచెం బాయ్స్ కదా 3 డేస్కి తీసేస్తాం అది ఇది అని చెప్పి కొంతమంది రాగి తీగలు పెట్టి కుట్టిస్తారు. బట్ ఫస్ట్ టైం కుట్టించేవి మనకి మెమరబుల్గా ఉండాలి రాగి తీగలతో. ఎందుకని నేను ఇంత కాస్ట్లో ఇప్పుడు బంగారం రేటు అసలు కొనలేకుండా ఉంది. బట్ ఫస్ట్ టైం చేసేవి అని చెప్పి, ఎందుకంటే బాబుకి కూడా మేము పెద్ద ఫంక్షన్స్ ఏం చేయలేదు, ఎందుకంటే అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇవాళ ఫంక్షన్ అవన్నీ నాకు కొంచెం హెల్త్ అస్సలు సెట్ కాలేదు సెకండ్ ప్రెగ్నెన్సీలో. సో అందుకని
ఏవైనా కొంచెం ఎప్పుడైనా కొంచెం మంచిగా అని చెప్పి బాబుకి గోల్డ్ లోనే తీసుకున్నాం మేము. 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటారు కదా మళ్ళీ అని ఎందుకులే అని చెప్పి అప్పుడు మళ్ళీ ఇంకా అది మార్చి ఇంకేదో ఒకటి తీసుకోవచ్చులే అన్నట్టుగా గోల్డే తీసుకున్నాం అనమాట. 10,000 అయినాయి. చాలా సన్నగా అసలు బాబుకి కనిపించని కూడా కనిపించట్లేదు. 1/2 గ్రామ్ అంటండి 10,000 అయినాయి. అవి మా మేనమామ అంటే మా తమ్ముడు వాళ్ళు తీసుకొస్తారు. కొట్టించి వాళ్ళని కొంచెం సర్ది చెప్పి ఇంకా మేము లోపల దర్శనానికి వెళ్తున్నాము. ఏమన్నా టీడీపీ అని ఆడంటేశారా నీకు? సో దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఇలా కూర్చొని బాబు నిద్రపోయాడు అనమాట. చెవులు నొప్పి చేసి కొంచెం లైట్గా నిద్రపోయాడు. సో ఇంకా మేము దర్శనం అయిపోయిన వెంటనే బయటికి ఇంకా వెళ్ళిపోదాం అతనికి. లేదు పంతులు గారు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. గుడికి ఇచ్చిన రోజు అన్నదానానికి వెళ్ళండి, రష్ కొంచెం తక్కువగానే ఉంది అని చెప్పి టికెట్స్ ఇచ్చారు. సో ఇంకా మేము అక్కడే లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి. చాలా అలసిపోయాము. 2 అయిపోయింది. సో దట్స్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వ్లాగ్స్. Bye bye.